హలో ఆల్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు ఇంకో వీడియో ఏంటి అంటే, మినీ ఫోటో ఫ్రేమ్ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ వీడియో అండి. ఇది నేను మా పిల్లల కోసం చేశాను. ఫస్ట్ ఏంటంటే బేస్‌కి నేను వైట్ కలర్ అక్రిలిక్ పెయింట్‌తో కలర్ చేశాను. ఎందుకు అంటే ఎండీఎఫ్ మనకు బ్రౌన్ కలర్‌లో ఉంటుంది కదా! సో, బ్రౌన్ కలర్ మీద ఏదైనా లైట్ కలర్ వేస్తే, ఆ లైట్ కలర్ ఏంటంటే మనకు బ్రౌనిష్‌గా కనిపిస్తూ ఉంటుంది. అందుకని చెప్పి నేను ఫస్ట్ వైట్ బేస్ వేస్తాను. ఏది ఎండీఎఫ్ డీఐవై చేసినా కానీ నేను వైట్ బేస్ వేస్తాను. వన్స్ వైట్ బేస్ డ్రై అయిపోయిన తర్వాత సెకండ్ కోట్ వచ్చేప్పటికి దాని మీద నేను లైట్ యెల్లోయిష్ క్రీమిష్ యెల్లో కలర్ వేస్తున్నాను. అది కూడా నేను 2 కోట్స్ వేశానండి. 2 కోట్స్ ఎందుకు అంటే లైట్ కలర్స్ ఏంటి అంటే 1 కోట్ వేస్తే దానికి కలర్ క్లియర్‌గా క్లారిటీ అనేది ఉండదు. సో, అందుకని డబుల్ కోట్ ఏసినప్పుడు మంచిగా ఎక్కడ అన్‌ఈవెన్ సర్ఫేస్ లేకుండా హ్మ్, క్లియర్ సర్ఫేస్ కనిపిస్తుందండి. సో, నేను స్పాంజ్ యూజ్ చేసి డాబింగ్ మెథడ్‌లో మొత్తం కలర్ 2 టైమ్స్ 2 కోట్స్ వేసేసాను. అలాగే సైడ్ ఎడ్జెస్ కూడా ఏంటి అంటే మనము స్పాంజ్ యూజ్ చేసి డాబింగ్ మెథడ్‌తోని చేసేసుకుంటే ఎడ్జెస్ కూడా నీట్‌గా క్లియర్‌గా ఉంటాయి. సో, ప్రతి దానికి ఎండీఎఫ్‌కి నేనైతే ఎడ్జెస్ కూడా వేస్తాను. చాలామంది వేయరు. బట్ నాకు ఎడ్జెస్ కూడా వేస్తే బాగా అనిపిస్తుంది. అందుకే నేను ఎడ్జెస్ కూడా వేస్తాను. సో, బేస్ అయిపోయిన తర్వాత మనకు అది డైనోసార్ కటౌట్‌కి నేను ఆలివ్ గ్రీన్ యూజ్ చేశానండి. ఏంటి అంటే లైటు యెల్లోయిష్ క్రీమిష్ యెల్లో కదా! నేను తీసుకుంది. క్రీమిష్ యెల్లో కలర్ మీద ఆలివ్ గ్రీన్ బాగా కనిపిస్తుంది. అందుకని ఆ కలర్ కాంబినేషన్ కూడా మనం చెక్ చేసుకుంటే అవుట్‌పుట్ అనేది చాలా బావుంటుందండి. ఇప్పుడు కలర్ కాంబినేషన్ సెట్ అవ్వకపోతే అవుట్‌పుట్ మనం ఎంత డీటెయిలింగ్ చేసినా అంతగా అనిపించదు. సో, కలర్ కాంబినేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏ పెయింటింగ్, ఏ డీఐవై చేసినా. వన్స్ ఇది కూడా కలర్ అయిపోయిన తర్వాత నేను డీటెయిలింగ్ యాడ్ చేశాను. డీటెయిలింగ్స్ ఏంటి అంటే జస్ట్ ఐ వేశాను. ఐ తర్వాత ఐబ్రోస్. సో, బ్లాక్ కలరు నేను 0 నంబర్ బ్రష్ యూజ్ చేశానండి డీటెయిలింగ్స్‌కి. రిమైనింగ్ అంతా ఫస్ట్ బేస్ కోట్ ఏసేసినప్పుడు ఫ్లాట్ బ్రష్ అండ్ దెన్ స్పాంజ్ యూజ్ చేసి డాబ్బింగ్ మెథడ్‌లో సెకండ్ కోట్ అండ్ థర్డ్ కోట్ పెయింట్ చేశాను. వన్స్ అయిపోయిన తర్వాత జీరో బ్రష్ యూజ్ చేసి నేను అవుట్‌లైన్స్ వేశాను. బ్లాక్ కలర్ అక్రిలిక్‌తో అవుట్‌లైన్స్ వేశాను. వన్స్ బ్లాక్ కలర్ అవుట్‌లైన్ అయిపోయిన తర్వాత సో, మనకు ఫూట్‌కి వైట్ కలర్ ఫిల్లింగ్ వేశానండి. ఫుట్‌కి వైట్ కలర్ ఫిల్లింగ్ వేశాను. వన్స్ వైట్ కలర్ ఫిల్లింగ్ ఫుట్‌కి అయిపోయిన తర్వాత పైన మనకు డైనోసార్‌కి స్పైక్స్ కనిపిస్తున్నాయి కదా! సో, ఆ స్పైక్స్‌కి ప్లస్ ఐకి కొంచెం వైట్ ఐబాల్ లాగా పెట్టాను. స్పైక్స్‌కి కూడా నేను అవుట్‌లైన్ వైట్‌తో ఇచ్చాను. ఏంటి అంటే కొంచెం మనకి వైట్ కలర్ ఇచ్చినప్పుడు మంచిగా డైనోసార్ షేప్ కనిపిస్తుంది. అందుకని జస్ట్ లా థిక్ లైన్స్ ఇవ్వలేదు. జస్ట్ లైట్ లైన్స్ ఇచ్చాను. వైట్ లైన్స్. వన్స్ అవి కూడా అయిపోయిన తర్వాత వన్ బై వన్ అన్ని డైనోసార్స్‌కి నేను స్పైక్స్‌కి వైట్ లైన్ ఇచ్చేసాను. ఈ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ నేను మా పిల్లల కోసం చేశానండి. మా పాపకి చాలా బాగా నచ్చాయి. అందుకని చేస్తున్నాను ఇంట్లో. సో, మీరు కూడా ఇలాంటి స్మాల్ స్మాల్ థింగ్స్ చాలా ఈజీగా చేసుకోవచ్చు. పిల్లలకి ఏమైనా నచ్చితే అండ్ మనం కూడా ఇంట్లో లైక్ కిచెన్ డెకర్, వాల్ డెకర్‌కి యూజ్ చేసుకోవచ్చు. అన్ని బేసెస్ అండ్ డైనోసార్స్ రెడీ అండి. వన్స్ బేస్ రెడీ అయిపోయిన తర్వాత నాకు బేస్ కొంచెం ప్లెయిన్‌గా అనిపించింది. సో, ప్లెయిన్‌గా అనిపించిన బేస్ మీద నేను ఆలివ్ గ్రీన్ తీసుకొని దాన్ని కొంచెం యెల్లో మిక్స్ చేసేసి గ్రాస్ లాగా వేశానండి కింద. సో, అదేంటంటే కింద ఫ్లోర్ నేల ఎఫెక్ట్ వస్తుంది అని చెప్పేసి గ్రాస్ యాడ్ చేశాను. గ్రాస్ యాడ్ చేశాక నాకు కొంచెం ఇంకొంచెం బాగా అనిపించింది. వన్స్ అది కూడా డ్రై అయిపోయిన తర్వాత నేను డైనోసార్‌ని లైట్‌గా ఫెవికాల్ యూజ్ చేసేసి స్టిక్ చేశానండి బేస్ దానికి. అది ఏంటి అంటే హాఫ్ వరకు మాత్రమే గ్లూ అప్లై చేశాను. సో దట్ పైనుంచి మనం ఫోటో యాడ్ చేసుకోవడానికి గ్యాప్ కావాలి కదా!
సో, అందుకని ఆ పైన ఫెవికాల్ వేయలేదు. ఓన్లీ హాఫ్ పార్ట్‌కి మాత్రమే ఫెవికాల్ ఏసాను. డైనోసార్ రెడీ అండి. క్యూట్‌గా ఉంది కదా! ఎలా ఉందో మీరు కూడా కామెంట్స్ ద్వారా నాకు తెలియచేయండి. థాంక్ యూ.